హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరొకసారి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఉత్తర బంగాళాఖాతంలో ఇది అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఉత్తరాంధ్ర, తెలంగాణ అంతటా వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. ఆదివారం సోమవారం అన్ని జిల్లాల ఉత్తరంగా వర్షాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం పరిసర ప్రాంతాలు ఉత్తరంగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఉత్తరంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు మరింత పెరిగి ఆంధ్ర అంతటా అక్కడక్కడ మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ బెంగాల్ మాత్రం ఉత్తరంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల అన్ని చోట్ల ఇతర వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం, మంగళవారం ఇది అక్కడక్కడ మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. ఒడిశా పశ్చిమ బంగాల్ తీరం వైపు వైగుండం ఇది కోల్కత్తా తీరం దాటే అవకాశం కనిపిస్తున్నాయి. అన్ని జిల్లాలో అక్కడక్కడ మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇలా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఉత్తరంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న 24 గంటలు ఇది మరింత హైదరాబాద్ పరిసర ప్రాంతాలు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాచలం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో 10 చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం ఉత్తరంగా వర్షాలు పడే అవకాశం ఉంది. విజయవాడ, శ్రీకాకుళం, అమలాపురం ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త. గోదావరి, కృష్ణా, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రజలు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వైగుండం ఇది క్రమంగా బలపడి ఉత్తర ఆంధ్ర సమీపంలో ఎక్కి కోల్కత్తా తీరం దాటే అవకాశం కనిపిస్తున్నాయి. ఇది మరింత బలపడి ఒడిశా, బంగ్లాదేశ్ వైపుగా వైగుండం క్రమంగా బలపడి తగ్గే అవకాశం కనిపిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల ప్రజల జాగ్రత్త తీసుకోవాలి. ఆదివారం, సోమవారం మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశం. విజయవాడ 4-5 సెంటీమీటర్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది బాపట్ల, కేరళ పరిసర ప్రాంతాల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలు, రైతులకు ఇది హెచ్చరిక. ఇది వాయుగుండం కోల్కత్తా తీరం దాటే అవకాశం క్రమంగా బలపడి మరింత ఉత్తర వాయుగుండంగా మారి ఆ తర్వాత బలహీనపడే అవకాశం ఉంది. గుంటూరు, విజయవాడ, గోదావరి జిల్లా, కాకినాడ, అమలాపురం పరిసర ప్రాంతాలు ఉత్తరం వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.